ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది హస్తం పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించింది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారికి టికెట్ నిరాకరించనుంది కాంగ్రెస్. పార్టీ కోసం పనిచేసి టికెట్లు త్యాగం చేసిన వారికే ఈసారి అవకాశం తగ్గ ఛాన్స్ ఉంది. 5 స్థానాలకు గాను ఎన్నింటిలో పోటీకి దిగుతారన్న దానిపై సస్పెన్స్ నడుస్తోంది. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, దొమ్మాట సాంబయ్య, అద్దంకి దయాకర్, బెల్లయ్య నాయక్ పేర్లు అభ్యర్థుల లిస్టులో పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. మహిళా కోటాలో వైరా టికెట్ ఆశించి భంగపడ్డ బానోతు విజయబాయికి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. అభ్యర్థుల ఎంపికపై మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్నారు ముఖ్యమంత్రి. పార్టీ పెద్దలతో చర్చించి అభ్యర్థుల ఎంపికపై నిర్ణయం తీసుకోనున్నారు. నేను మీ అంజిరెడ్డి చిన్నమైల్. ఫిబ్రవరి 27వ తేదీన జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాకు మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది హస్తం పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించింది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారికి టికెట్ నిరాకరించనుంది కాంగ్రెస్. పార్టీ కోసం పనిచేసి టికెట్లు త్యాగం చేసిన వారికే ఈసారి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. 5 స్థానాలకు గాను ఎన్నింటిలో పోటీకి దిగుతారన్న దానిపై సస్పెన్స్ నడుస్తోంది. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, దొమ్మాట సాంబయ్య, అద్దంకి దయాకర్, బెల్లయ్య నాయక్ పేర్లు అభ్యర్థుల లిస్టులో పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. మహిళా కోటాలో వైరా టికెట్ ఆశించి భంగపడ్డ బానోతు విజయబాయికి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. అభ్యర్థుల ఎంపికపై మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్నారు ముఖ్యమంత్రి. పార్టీ పెద్దలతో చర్చించి అభ్యర్థుల ఎంపికపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చారి ఫోన్ లైన్ లో అందిస్తారు. చారి, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ వచ్చినటువంటి నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి కసరత్తు ప్రారంభమైనట్టు చూడొచ్చు. కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా 5 ఖాళీ అవుతున్నటువంటి నేపథ్యంలో సంఖ్యాబలం రీత్యా 4 సీట్లు గెలుచుకునేటువంటి అవకాశము అవసరము ఉంటుంది. అయితే పార్టీ వ్యూహం ఎలా ఉంటుంది అనే దానికి సంబంధించి ఇంకా కొలికి రాలేదు. ఇక అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి అంశంలో పార్టీ కొన్ని నిర్ణయాలు తీసుకునేట్టు తెలుస్తుంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి వాళ్లకు ఎవరికి కూడా ఈసారి ఎమ్మెల్సీలలో అవకాశం ఇవ్వకూడదు అనేటువంటి అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ 4 సీట్లలో ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి ప్రస్తుతం వేం నరేందర్ రెడ్డి పేరు, అలాగే దొమ్మాట సాంబయ్య వరంగల్ పార్లమెంటు సీటు ఆశించి ఆఖరి వరకు ప్రయత్నం చేశారు. కడియం శ్రీహరి కూతురుకు టికెట్ ఇవ్వడం వల్ల ఆయనకు ఆ సీటు ఇవ్వలేకపోయారు కాబట్టి దొమ్మాట సాంబయ్య పేరు. అలాగే అద్దంకి దయాకర్ గతంలో చాలా రోజులుగా ఆయన పదవి కోసం ఎదురు చూస్తున్నారు. పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తికి ఇప్పటి వరకు పదవి రాలేదనే భావన ఉంది కాబట్టి అద్దంకి దయాకర్ పేరు కూడా ప్రధానంగా పరిశీలనలో ఉంది. ఇక ఎస్టీ విభాగానికి సంబంధించినటువంటి పార్టీ వ్యవహారాలు చూసినటువంటి బెల్లయ్య పేరుతో పాటుగా మరికొంతమంది పేర్లను కూడా అధిష్టానం పరిశీలిస్తుంది. ఇక మహిళా కోటకు సంబంధించినటువంటి పేరుని కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది. గతంలో ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించినటువంటి విజయబాయి ప్రధానంగా పార్టీ పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఇది ఎస్టీ కోటాతో పాటుగా మహిళా కోట 2 కూడా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఈ పేర్ల మీద కొంత చర్చ జరుగుతుంది. పూర్తి స్థాయిలో గతంలో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి ఎవరికి కూడా ఈసారి నామినేటెడ్ లో ఉండేటువంటి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు అవకాశం ఇచ్చేటువంటి అవసరం ఆలోచన మాత్రం పార్టీలో లేనట్టు తెలుస్తుంది. అధిష్టానం కూడా ఇదే విషయాన్ని రాష్ట్ర నాయకత్వానికి చెప్పినట్టు సమాచారం. థ్యాంక్ యూ చారి.